ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రార్థన వారంలో ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్లో రెండవ రోజుకి వచ్చాం. 7వ తారీఖు రోజు ఏప్రిల్ 2025. గోయింగ్ అబౌవ్ అండ్ గోయింగ్ బియాండ్ అంటే పైకి వెళ్ళడం, మళ్ళా ఇంకా అసాధ్యమైన దానికి కూడా వెళ్ళడం. ఎలాగంటే దేవుని యొక్క శక్తి చేత. ఇందులో మరి నిన్న ఈవేళ నేను స్మాల్ మెడిటేషన్ ఇస్తున్నాను. తదుపరి బ్రాండ్ మోజెస్ ట్యూస్డే, సోన్ రత్నం వెన్స్డే, జాకబ్ సుమన్ థర్స్డే, సన్నీ ఫ్రైడే, దీపక్ ప్రైజ్ సాటర్డే. స్మాల్ డివోషన్ 10 minutes, maximum 10 minutes అవజేసేయాలి. ఇంక నిన్నంతా ఇంట్రడక్షన్ ఇచ్చి భక్తుడైన దావీదు మరి ఆయన దేవుని యొక్క ప్రభావము అంటే పరలోకంలోనూ భూమి మీద ఆయన గొప్ప శక్తిమంతుడు, రాజ్యము యెహోవాది, అందరి మీద నువ్వు గొప్పవాడవు, నీ వంటి బలాక్రమంగా నీ వంటి బలాఢ్యుడు ఇంకెవరూ లేరని దేవుని గొప్పతనాన్ని ఆయన గ్రహించి ఉన్నవాడుగా ఉన్నాడు. అందుకనే ఒకటవ డే 1లో ఆదివారము దేవుడు గొప్పతనం గురించి, అద్భుతమైన గొప్పతనం గురించి చూస్తాం. దేవుడు గొప్పతనము ఎలా అంటే ఆయన మళ్ళా సామ్స్ 151:2 యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ స్థలం మందు యెహోవా దేవుని స్తుతించుడి, ఆయన బలమును మీరు స్తుతించుడి. ఇలాగా సామ్స్ గురించి కొంత డివోషన్ ఇచ్చాం. ఆయన బుద్ధి జ్ఞానాలు మానవులు తెలుసుకోలేరు, విశ్వాసులకు కూడా అంతుపట్టదు. ఆయన మార్గాలు ఎంతో అవి మనము కనుగొనలేనటువంటి విధంగా ఉంటాయి అని చెబుతూ మనము నిన్న ప్రార్థనా పాయింట్లు కొన్ని పాయింట్స్ చూస్తాం. దేవుని గొప్పతనాన్ని స్తుతించడం, అదేవిధంగా దేవుని అత్యుత్తమైన జ్ఞానం బట్టి దేవునికి స్తోత్రాలు, అదే దేవుని గొప్పతనాన్ని మనకు వ్యక్తిగతంగా చూసే విధంగా చేయమంటాం. ఇట్లాగా మనం డిస్కస్ చేసాం. ఇంకా 16 ప్రేయర్ పాయింట్స్ ఉన్నవి. ఆ 16 ప్రేయర్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని ఏమన్నా దాన్ని మీరు ప్రేయర్స్లో చేయవచ్చును. ఈరోజు మనము ఆత్మ పరిచర్య యొక్క అద్భుతమైన మహిమ, డే 2లో ఆత్మ పరిచర్య యొక్క అద్భుతమైన మహిమ అంటే పరిశుద్ధాత్మ పరిచర్య. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పరిచర్య చేస్తున్నాడు మనకి. మన వ్యక్తులంగా మనము పరిచర్య చేసినప్పటికీ, స్తుతించినప్పటికీ, వాక్యం చెప్తున్నప్పటికీ ఇది ఆత్మ ద్వారానే చేస్తున్నామని భావించాలి. ఆత్మ కలిగి ఆత్మ యొక్క పరిచర్య అద్భుతమైనటువంటి మహిమగా ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ది సర్పాసింగ్ గ్లోరీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ద స్పిరిట్. దీనికి మనము ఒక పాట ఇదివరకు ఆత్మ ద్వారానే మనం చేస్తాం ప్రతిదీని, మనం జీవింపబడుతున్నామంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అన్నటువంటి పాట ఉంది. దీన్ని మనము పాడుకొని మరి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి పాటను పాడుకుందాం. సంజయ్ మనకి లీడ్ చేస్తుంది. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. నా ఆత్మ ద్వారా చేతునని యెహోవా సెలవిచ్చెను. నా యెహోవా సెలవిచ్చెను. ఓ విశ్వాసి విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ విశ్వాసి విను, నీ భాగ్యమెంత గొప్పది. యేసు రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యేసు రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. నా ఆత్మ
ద్వారా ద్వారా చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ పాపి విను, నీ దౌర్భాగ్యమిటిది. ఓ పాపి విను, నీ దౌర్భాగ్యమిటిది. యేసు రక్తములో కడుగబడిన నిన్ను పోలిన వారెవరు? యేసు రక్తములో కడుగబడిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవాను. దేవునికి వందనాలు. ఆత్మ పరిచర్య అద్భుతమైనటువంటి మహిమ కలిగింది. ది సర్పాసింగ్ గ్లోరీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ది స్పిరిట్. ది సర్పాసింగ్ గ్లోరీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ది స్పిరిట్. ఆత్మ పరిచర్య యొక్క అద్భుతమైనటువంటి మహిమ. దీనికి కన్సర్న్ వాక్యాలు ఏమున్నాయంటే, పరిశుద్ధాత్మ అనేది అద్భుతమైనటువంటి మహిమ కలిగినది. ఆ పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు అంటే అద్భుతకరమైన మహిమను మనకి ఇచ్చాడు అన్న విధంగా మనము అర్థం చేసుకోవాలి. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 6, 8, 10 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ ట్రాన్స్లేషన్లో కొంత మనకి ఆమ్, వెంటనే అర్థమయ్యేటువంటి విధానంలో లేదు కాబట్టి ఎన్ఎల్టి ఇంగ్లీష్ వెర్షన్కి గూగుల్ ట్రాన్స్లేషన్ చేసుకున్నాను. అలా చేసుకోవచ్చు, మీరు ఎలాగ చేసినా పర్వాలేదు. 6వ వచనంలో ఏముందంటే, దేవుడు మనల్ని తన కొత్త నిబంధనకు పరిచారకులుగా ఉండే విధంగా చేశాడు. అంటే కొత్త నిబంధన పరిచర్య చేయమని మనకి దేవుడు ఆదేశించాడు. ఇది లిఖిత నియమాలతో కూడిన నిబంధన కాదు. అంటే వ్రాతపూర్వకమైనటువంటి నియమాలతో రాసినటువంటి నిబంధన కాదు. కొత్త నిబంధన ఆత్మతో కూడిన నిబంధన. అంటే కొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా ఆత్మతో అవి లిఖింపబడ్డాయి. ఆ పాత నిబంధన కూడా లిఖింపబడ్డాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో చట్టము 10 ఆజ్ఞల్లో అవి రాసి ఇచ్చాడు దేవుడు. మన కొత్త నిబంధనలో రాసి ఇచ్చినటువంటి ఈ యొక్క నిబంధన ఆత్మతో కూడినటువంటి గొప్ప నిబంధన. పాత లిఖిత నిబంధన అంటే పాత నిబంధన గ్రంథము మరణంతో ముగుస్తుంది. అంటే అక్కడ రక్షింపబడటము దుర్లభం కాబట్టి. కానీ కొత్త నిబంధన గ్రంథము క్రింద జీవాన్ని ఇస్తుంది ఆత్మ. అంటే మనము యేసు ప్రభువు ద్వారా రక్షింపబడిన వారముగా కొత్త నిబంధన గ్రంథములో యేసు పరిశుద్ధాత్మనిచ్చాడు మనకి. నమ్మిన వెంటనే ఆ పరిశుద్ధాత్మ జీవాన్ని మనకి ఇస్తుంది అని 6వ వచనం అర్థం అనమాట. అది ఎగ్జాక్ట్గా తెలుగులో మనకి ట్రాన్స్లేషన్లో ఎలా ఉందంటే, ఆయనే మమ్ములను కొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారకులవుటకు గాను మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. అంటే అక్షరం అంటే అక్కడ 10 ఆజ్ఞలను అర్థం చేసుకోవాలి. అవి పలకల మీద రాసి ఇచ్చాడు. అయితే అది పాటించకపోతే చనిపోయే విధానంలో పరిశుద్ధాత్మ మనల్ని కొత్త నిబంధనలో జీవింపచేసే విధముగా దేవుడు తన ఆత్మశక్తిని మనకి ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. 7వ వచనంలో గ్రేటర్ గ్లోరీ ఆఫ్ ది న్యూ కవెనెంట్. కొత్త నిబంధన యొక్క గొప్ప మహిమ ఏంటంటే, పాత మార్గము రాతి మీద చెక్కబడినటువంటి చట్టాలతో ఉంది, మరణానికి ఇస్తున్నారు. పాత నిబంధన గ్రంథం మరణానికి దారితీస్తుంది. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయేంత మహిమతో ప్రారంభమైంది. అంటే ఈ యొక్క 10 ఆజ్ఞలను దేవుడు మోషేకి ఇచ్చినప్పుడు మోషే ముఖాన్ని చూడలేనంత మహిమతో ఉంది. ప్రజలు చూడలేకపోయారు. ఎందుకంటే దేవుని వద్దకు వెళ్ళి ఆ 10 ఆజ్ఞలను తీసుకొచ్చి మరి ఉన్నప్పుడు ముఖం ఎంతో ప్రకాశవంతంగా అయింది.
అయితే అతని ముఖము దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అతని ముఖం ప్రకాశింపబడింది. కానీ ఆ ప్రకాశం కొంతకాలానికి మోషే ముఖం నుంచి తగ్గిపోయింది. అయితే పరిశుద్ధాత్మ మనకిస్తున్నటువంటి ఈ యొక్క మహిమ, దేవుని మహిమ ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది అని 10వ వచనంలో రాయబడి ఉంది. మొదటి మహిమ అంటే పాత నిబంధన కాలంలో ఇవ్వబడినటువంటి మహిమ అది క్షీణించిపోయేదిగా ఉంటుంది. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా మీకు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అనేటువంటి మాటను ఇవ్వలేదు. కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు దేవుడు మనకిచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అధిక మహిమతో మనము ఆ, క్రీస్తు యేసును పోలి నడుస్తున్నాం కాబట్టి ఆ క్రీస్తు యొక్క వెలుగు మనలో ఉంటుంది. ఆ వెలుగు ఎప్పటికీ క్షీణింపబడదని 10వ వచనాన్ని అర్థం చేసుకోవాలి. సో 8వ వచనంలో ఏం రాయబడిందంటే పరిశుద్ధాత్మ జీవాన్ని ఇస్తుంది మనకి. కొత్త మార్గము, కొత్త నిబంధన కింద మనం ఉన్నాము కాబట్టి మరింత మహిమను మోషే ముఖం మీద ప్రకాశించినటువంటి ఆ యొక్క దేవుని మహిమ క్షీణించిపోయే విధంగా ఉంటుంది. కానీ యేసు వలన పరిశుద్ధాత్ముడు కలుగజేసేటువంటి ఆ యొక్క మహిమ మన ముఖము నుండి ఎప్పుడు కూడా తొలగిపోదు. సర్పాసింగ్ గ్లోరీ అని ఇక్కడ చెప్పబడి ఉంది. 1 కొరింథీయులు 2:7-10 ఏముందంటే మరి జగత్తు పునాది ఏర్పడక ముందే దేవుడు మన 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 మహిమ నిమిత్తము నియమించను. అంటే దేవుని మహిమను మనము తీసుకోవాలని మన పుట్టకముందే ఆయన నిర్ణయం చేశాడట. నౌ వి డిక్లేర్ గాడ్స్ విజ్డమ్ ఎ మిస్టరీ దట్ హ్యాస్ బీన్ హిడెన్ అండ్ దట్ గాడ్ డిస్టిన్డ్ ఫర్ అవర్ గ్లోరీ బిఫోర్ టైం బిగాన్. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన మహిమను మనకివ్వాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 8వ వచనంలో ఏముందంటే ఇది లోకాధికారులు ఎవరికీ తెలియదు. దేవుని మహిమ పరిశుద్ధాత్మ వలన మనకు కలుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఆ విధంగా తెలియకపోవడం వల్లే వాళ్ళు యేసుప్రభువుని సిలువేసేస్తారు. వాళ్ళకి ఈ యేసుప్రభు దేవుడు, దేవుని కుమారుడు అని వాళ్ళకి తెలియలేకపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వారిలో అప్పుడు లేడు. ఆ విధముగా దేవుని కుమారుడని వారికి తెలియచేయబడలేదు. కానీ అప్పటికే శిష్యులకి, కొంతమంది భక్తులకి అది తెలియజేయబడింది. 9వ వచనంలో ఏం రాయబడిందంటే దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అయితే దేవుడు మనకి తన ఆత్మ వలన దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆమ్, ఫలాలన్నీ కూడా దేవుని యొక్క మహిమ వలన, ఆత్మ వలన మనకి తెలుస్తున్నాయి. దేవుని మర్మములను కూడా మన దేవుని మర్మాలను కూడా పరిశోధించున్నాడు. దీస్ ఆర్ ది థింగ్స్ గాడ్ హ్యాస్ రివీల్ టు అస్ బై బై హిస్ స్పిరిట్. మరి ఇన్ని పుస్తకాలు రాశాను కదా, నాకు ఈ జ్ఞానం ఎలాగొచ్చింది అంటే అది జ్ఞానం నాది కాదు. ఆ యొక్క సమయంలో దేవుడు తన పరిశుద్ధాత్మ నాకు ఇచ్చి మీ అందరి కొరకు పుస్తకాలు భవిష్యత్ తరాల్లో ఇంకెన్నడూ కూడా సత్యాలను విడనాడకుండా వెంబడింపజేయబడాలని మన సంఘానికి ప్రత్యేకంగా ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుని మహిమ తెలుసుకోవాలని దేవుడు మనకు అవన్నీ కూడా బహుమానంగా ఇచ్చాడు, మన భక్తికి మెచ్చి. ఆ విధముగా మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నానంటే వివరించేవాడు నేను కాదు, పరిశుద్ధాత్ముడే వివరిస్తున్నాడు. అన్యులు కూడా బైబిల్లో వాక్యాలని చెప్పి వాదనలు వేసుకుంటా ఉంటారు, కానీ వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి వలన అవి మాట్లాడరు. కన్యక గర్భమున మరే పుట్టింది అంటే వాళ్ళకి అర్థం కాదు, అది ఎంతకీ అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు కాబట్టి, అవిశ్వాసులు, అన్యులు. ఆ విధముగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు, ఆయన మహిమను తెలుసుకునే విధముగా ఇచ్చాడు. పూర్వకాలంలో నిర్గమకాండం 19వ అధ్యాయము 16-20 చూసినప్పుడు ఆ దేవుని మహిమను వాళ్ళు చూడలేకపోయేవారు. సినాయి పర్వతం మీదకి దేవుడు దిగినప్పుడు పొగతో, భూకంపాలు, ఉరుములు, మెరుపులు, బూరధ్వని, దేవుని స్వరం వినిపించాయి. పాత నిబంధన గ్రంథంలో ఇవి మనం చూస్తున్నాం. నిర్గమకాండం 19:16-20లో దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడడానికి ముందుగా మోషేను పిలుచుకున్నాడు ఆ యొక్క పర్వతం మీదకి. ఆ ఆ విధముగా ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగొచ్చాడు ఇశ్రాయేలుతో మాట్లాడడానికి. ఇక్కడ ధూళి, భూకంపము, గలిబిలి ఎంతో బిగ్గరగా అయిపోయి మోషే మాట్లాడినప్పుడు దేవుని కంఠస్వరం చేత కూడా అతను ఉనికిపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క మాట అంత గంభీరంగా ఉంటుంది.
ఈ విధముగా దేవుడు తన మహిమతో దిగి సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ జనులు తాళలేకపోయారు. అయితే హెబ్రీ రాసిన పత్రిక 12 అధ్యాయము 21 వచనంలో, ఇప్పుడు మీరు అంత భయంకరమైనటువంటి ఆ, వణికిపోతున్నటువంటి మోషే వలె దేవుడు మీ దగ్గరికి రాలేదు, యేసు ద్వారా వచ్చాడు. ఇప్పుడైతే సియోను కొండకి సియోను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు పర పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దూతల యొద్దకు, ఇంకా కంటిన్యూషన్, నీతిమంతుల ఆత్మకు మీరు వచ్చి ఉన్నారన్న. అంటే ఇక్కడ మనము ఎక్సోడస్ నిర్గమాకాండంలో సినాయి పర్వతం భయంకరంగా ఉంది మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మనతో ఇప్పుడు మనము ఆ, సినాయి పర్వతం మీద మాట్లాడిన విధంగా కాకుండా ఆటోమేటిక్గా దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ విధముగా ఆ, మా సియోను కొండ కంటే చక్కగా మనల్ని భయకంపితులయ్యే విధంగా కూడా చేయకుండా యేసు ద్వారా రక్షింపబడిన వారికి తన ఆత్మ ద్వారా మనకు ప్రతి దానిని కూడా తెలియచేస్తాడు. పౌలు మోషే సన్నిధిలో గడిపినటువంటి సమయం అక్కడ ముఖం ప్రతిబింబించింది, అది క్షీణించిపోయింది. మా మరణ పరిచర్య కింద ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్యలో మోషే ఆ, ముఖం మీద మహిమ క్షీణించింది. అయితే ఆత్మ పరిచర్య కింద మనకెప్పుడు నిత్య జీవం ఉంటుంది. బలమైనటువంటి మహిమను మనకు సాధ్యం చేస్తాడు మనలో నివసించేవాడు ఆ పరిశుద్ధాత్ముడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పరిశుద్ధాత్మను పోనివ్వకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడాలి, పరిశుద్ధాత్మ ద్వారానే పరిచయం చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు వెలుగును మనము ఇతరులకు తెలియచేయాలి. ఇతరులకు పరిశుద్ధాత్మ లేకపోవడం వల్ల వాళ్ళు బైబిల్ చదివినప్పటికీ బైబిల్ యొక్క విషయాలను వాళ్ళు గ్రహించలేరు. మనమైతే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతాము. ఈరోజు ప్రేయర్ పాయింట్స్ ఏంటంటే, మహిమ అనే దాని మీద మనము డిస్కస్ చేశాము కాబట్టి దేవుడు తన మహిమను వెల్లడి చేస్తాడు మనకి యేసు ద్వారా. యేసు ద్వారా ముందు యేసునిచ్చాడు, యేసు ద్వారా పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మహిమ మనకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తాం. దేవుడు మన కోసం సిద్ధం చేసినటువంటి వాటికి కృతజ్ఞతలు చెప్పాలి. అంటే ఆయన మనకి ఏం చేయబోతున్నాడు, ఈ లోకమైన కాదు, రక్షణ ఇవ్వబోతున్నాడు, ఆ పరలోకం ఇవ్వబోతున్నాడు, వెయ్యేండ్ల పరిపాలనలో రాజులు యాజకులుగా చేశాడు, నూతన యెరూషలేములో కూడా మనల్ని ఆయన సంతోష పెట్టబోతున్నాడు. ఈ ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అన్నిటి కోసం ఇది ఇంటర్నల్ ఫిజికల్గా ఈ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కూడా ఆయన మనకి ఇస్తాడు. అంటే దేవుడు మనకి సిద్ధపరచా ఏమైతే సిద్ధపరిచాడో మన కంటికి కనిపించలేదు, చెవులకు వినపడలేదు, మా హృదయానికి గోచరం కాలేదు అన్న విధంగా ఏమీ తెలియదు మనకి. ఈ లోకంలో ప్రతిదీ ఏమీ తెలియదు, దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ ఆ పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని గురించి కృతజ్ఞతలు చెప్పాలి. మన సేవలో మన చుట్టూ ఉన్న వారితో పరస్పర చర్యలతో పరిశుద్ధాత్మ నింపమని అడగాలి. టు ఆస్క్ ఫర్ ది ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ అవర్ సర్వీస్. మన సర్వీస్లో, మన పరిచర్యలో, మన ప్రార్థనలో ఆ హోలీ స్పిరిట్ అనేది ఉండాలి. మరి ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు కూడా హోలీ స్పిరిట్తో మనము మాట్లాడే విధముగా పరిశుద్ధాత్మను నింపమని అడగాలి. ఇప్పుడు చూడండి, డిబేట్లలో వాటిలో ఘర్షణ వాతావరణంలో మాట్లాడుకునేటప్పుడు పరిశుద్ధాత్మ ఉండదు వాళ్ళు. క్రైస్తవుల్లో కూడా ఉంటుంది, ఎందుకంటే దేవుడు అలా చేయమని చెప్పలేదు. ఆర్గ్యుమెంట్స్, ఆ పరిశుద్ధాత్మ లేని చోట ఆటోమేటిక్గా కలహాలు, కోపాలు, దుర్మార్గమైనటువంటి చర్యలకు గురైపోతూ ఉంటాం. అంటే మనం చేయగలిగినటువంటి విషయాల్లో దేవుని యొక్క సహాయము మా ఆయన్ని అర్థించడమే. ఇంకా గొప్పగా అంతకు మించి కూడా దేవుడు మనకు సహాయం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దాన్ని మన జీవితాల్లో సరిగ్గా అన్వయించుకోవడానికి ఆత్మశక్తి. చెప్పాను కదా, అన్యులు దేవుని వాక్యాన్ని చేసుకున్నప్పుడు అది అర్థం చేసుకోరు, డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు, అది వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. మనం అలాగ అర్థం చేసుకోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి, దాన్ని మనం జీవితాలకు అన్వయించుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని వాక్యాన్ని మనము అన్వయించుకోవాలి. అందుకనే పాట పాడించాను, ఆత్మ ద్వారానే ప్రతిదీ సాధ్యమని. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ యొక్క సమతుల్య ఫలాన్ని అభివృద్ధి అంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఫలాలు నిండుగా ఉండే విధంగా మనం ప్రార్థన చేద్దాం. మన జీవితాలలో ఆత్మ యొక్క చురుకైన పనిని పనికి ప్రభువుకు చూపించడం ద్వారా మనల్ని యేసు లాగా మార్చడం. మహిమ నుండి మహిమకనే మాట మనం విన్నాం. మనం అంటే యేసు లాంటి క్యారెక్టర్లోకి మనం అనుదినము వెళ్ళాలి. సో దేవుని యొక్క మనకి మన యొక్క ఆత్మ ఆత్మతో కూడినటువంటి
ఆ పనిని మన జీవితాల్లో దేవుని చూపించాలంటే ఆత్మఫలాలు ఫలించాలి. సో మన జీవితాల్లో ఆత్మ యొక్క చురుకైన పనిని ప్రభువుకు చూపించాలి. అందుకనే నేను చాలాసార్లు చెప్తాను, ప్రభువుకి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి కానీ మనం మనకి ఇష్టమైనటువంటి రీతిలో జీవించి ఇది దేవుని చిత్తం అనకూడదు. మనం ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఆరాధన చేయాలి కానీ మన ఇష్టమైనటువంటి విధానాల్లో మనుషుల పద్ధతుల్లో దేవుని ఆరాధించేసేసి ఇది దేవుని పద్ధతి అని అనకూడదు. సో దేవుని చిత్తాన్ని గ్రహించుకోవడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని గురించి మాట్లాడడానికి ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయవలెను. ఆ ప్రార్థనాంశాల్లో ఫిలిప్పీలకు 4:6-7లో కూడా మీరు దేని గురించి ఎంత పడకండి, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనలు దేవునికి చేయండి. అప్పుడే మీకు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం మీ హృదయాలకి కావాలిగా ఉంటుంది. అంటే ప్రతి విషయంలోనే బెటరప్ అయిపోయేటువంటి విధంగా జరుగుతాయి పనులు. అయినప్పటికీ దేవుని మీద జనులు ఎప్పుడు కూడా వారు ఆధారపడేటువంటి విధంగా పరిశుద్ధాత్ముడే తలెత్తుకునే విధంగా నిలకడగా ఉండేటువంటి విధంగా మనల్ని చేయగలుగుతాడు. ప్రేయర్ పాయింట్స్ అనేది తెలుసు కదా. అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచం కొరకు కొంతమంది మా ప్రభు సన్నిధికి చేరారు. దేవుని సేవకులు భారత ఈ ఈ చర్చ్ ఆఫ్ గాడ్లో సీనియర్స్ వారి కొరకు, వారి కుటుంబాల కొరకు భారతదేశంలోను బర్మాలోను కొత్త చర్చిలు ఏర్పడ్డాయి. దేవుని జ్ఞానంలో పెరగడానికి దుర్బలంగా ఉన్న వారిని మన సంఘాల్లో, మా బాధల్లో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. కొత్త సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన వారం అంతా కూడా దేవుని మహిమార్థమై జరిపించుకునేలాగా ప్రార్థన చేద్దాం. చాలా కష్టతరమైనటువంటి మరియు కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రభుని సేవించడానికి మయన్మార్ లాంటి బర్మాలో క్రైస్తవుల కోసం, ఆ యూకేలో వేసవి కాలంలో ఈ యొక్క క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సువార్తను జరపడానికి వాటి కోసం. అదేవిధంగా ఏప్రిల్ 16-19లో ఓవర్సీస్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది విదేశాల్లో, ఇంగ్లాండ్లో. దానికోసం ప్రార్థన చేయడము. అదేవిధంగా కొన్ని రకాలైన ప్రాజెక్టుల ద్వారా ప్రజలకి అనేక రకాలుగా ఔషధాలు ఇవ్వడం, ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్లో రేడియో ప్రసంగాలు ఉన్నాయి మనకి వాటి గురించి. అదేవిధంగా బోధించేవారు సక్రమంగా బోధించే విధంగా దేవుని సంఘాల్లో బోధ జరిగే విధంగా ప్రార్థన చేయాలి. కొత్తగా బాప్తీసం పొందే వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. మరి ఫుల్ టైం మిషనరీలు ఉన్నారు, బ్రైన్ టగ్వెల్, క్రైగ్ జోన్స్ లాంటి వాళ్ళు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే కెమరూన్ అనే ఆఫ్రికా దేశంలో కూడా వర్క్ ప్రారంభించారు మన వాళ్ళు, వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. ఈ 16 పాయింట్స్లో మీ మనసుకు ఏది నచ్చితే ఆ పాయింట్ గుర్తొచ్చింది చేయండి. ఈ వేళ మాత్రం మెయిన్గా మనము దేవుని మహిమ, ఆయన మహిమను మనకు వెల్లడి చేసినందుకు స్తోత్రాలు. అదేవిధంగా మన కోసం దేవుడు ఎన్నో ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు, వాటికి కృతజ్ఞతలు తెలియజేయడం. అలాగే మన సేవలోనూ మన చుట్టూ ఉండే ప్రజల్లోనూ మనం మాట్లాడేటప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపమని అడగడం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మశక్తిని ఇవ్వమని అడగడం. ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మశక్తి అభివృద్ధి పొందడం, ఆత్మఫలాలు పొందే విధంగా ప్రార్థన చేయడం. మన జీవితాల్లో ఆత్మ యొక్క చురుకైన పనిని ప్రభుకు మన ప్రభువుకి మనం చూపించాలి కదా. మనం ఏమైతే చేస్తున్నామో మన కోసం గొప్పతనం కాదు కానీ మన జీవితాల్లో ఆత్మ యొక్క శక్తి, చురుకైన పని ప్రభువుకు చూపించాలి. యేసులాగా అనుదినము మనము మారవలెను. సో ఈ పాయింట్స్ మీద ప్రార్థన చేద్దాం.